వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను ఫ్రైడే ఓటింగ్ రిజల్ట్తో అయితే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. ఫ్రైడే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది అంటే కళ్యాణ్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. టాప్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నాడు లాస్ట్ వీక్ నుంచి. అండ్ సెకండ్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. తనుజకి కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఓన్లీ 1% అయితే డిఫరెన్స్ ఉంది. లైక్ కళ్యాణ్కి అయితే 32% ఓటింగ్ అయితే జరుగుతుంది అండ్ తనుజకు వచ్చేసి 31% ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరొకరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. అండ్ నెంబర్ 3లో వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. ఇమాన్యువల్కి అయితే చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవాలి. లైక్ తనకి మాత్రం ఓన్లీ 20% ఓటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇమాన్యువల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. డెమాన్ పవన్కి వచ్చేసి 19% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే డెమాన్కి అండ్ ఇమాన్యువల్కి అయితే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మ్యాక్సిమం ఇమాన్యువల్ని అయితే డెమాన్ క్రాస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెంబర్ 5లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. అండ్ నెంబర్ 6లో వచ్చేసి సుమనన్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కానీ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ సంజన గారు ఉన్నారు నెంబర్ 7th పొజిషన్లో. అండ్ నెంబర్ 8th పొజిషన్లో అయితే దివ్య ఉంది. మ్యాక్సిమం దివ్య అండ్ సంజన వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. లేదు అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని దివ్యాని కానీ అండ్ సుమనన్ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎలిమినేట్ చేసి సంజన గారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ హై. ఎందుకంటే సంజన గారు ఈ వీక్ తన నోటిదోల వల్ల ఎంత నెగిటివిటీ అయ్యారంటే అందరికీ తెలిసిందే. అది రీతుని గేలికి పద్దాకల నెగిటివిటీ తెచ్చుకుంటున్నారని చెప్పేసి మ్యాక్సిమం సంజన గారిని అయితే ఈ వీక్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తను ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంకా ఎక్కువ నెగిటివిటీ వస్తుంది తప్ప పాజిటివిటీ అయితే రాదు. సో మీరు ఎవరైనా ఓట్స్ వేసి సంజన గారిని ఉంచాలి అనుకుంటే బెటర్ ఇమాన్యువల్కి అయితే ఓట్లేయండి. అప్పుడైనా ఇమాన్యువల్ థర్డ్ ప్లేస్లో సెటిల్ అవుతాడు, లేదా తను కూడా 4th పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై.